ఆప్కి అదాలత్లో లోక్ జనశక్తి పార్టీ యొక్క నేషనల్ ప్రెసిడెంట్ చిరాగ్ పాస్వాన్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన ఓవర్ అంబిషన్స్ గలవారని. చిరాగ్ ఇప్పుడు జరుగుతున్న పబ్లిక్ మీటింగ్స్లో ఎటువంటి పాటలు ప్లే చేస్తున్నారో ఇప్పుడు చూపిస్తాను. సింహం కొడుకైన చిరాగ్, బీహార్లో మాకు కావాలి చిరాగ్. ఇప్పుడు 2-3 సాంగ్స్ మీకు చూపిస్తా. అది 5 సీట్లు సాధించిన నాయకుడు, యువకుడు నేను బీహార్లో గెలిచి చూపిస్తా అన్నాడు. 2 సీట్లున్న పార్టీ దాదాపు 10 సంవత్సరాలుగా మెజారిటీ గవర్నమెంట్ తయారు చేసి పరిపాలన చేస్తుంటే 5 సీట్లు నమ్మకం పెట్టుకుంటే తప్పలేదు కదా. ఇప్పుడు మనం తేజస్వి మీటింగ్స్లో చూస్తున్నాం, చాలామంది ప్రజలు వస్తున్నారు. ఆ ప్రజలు ఎంతో ఉద్వేగంతో ఉంటారు. లేదు, ఇదంతా మంచి విషయం. నాకు తెలిసి మంచి వెరైటీ దొరుకుతుంది. ఇదంతా జరగాల్సిన మంచి విషయం. ఏమైనా మేము ప్రజల ముందున్నాం, పబ్లిక్ డొమైన్లో ఉన్నాం, ఎప్పుడూ వాళ్ళతోనే ఉంటాం. మేము నిర్ణయం తీసుకునేది వాళ్లే. ఆయన విషయాన్ని చెప్తున్నారు, నేను నా విషయాన్ని చెప్తున్నాను. ఈవెన్చువలీ నిర్ణయం తీసుకోపోయేది ప్రజలే. వాళ్ళకి ఎవరు కావాలనేది ఇప్పుడు నేను మాట్లాడానంటే రాజకీయం మాట్లాడంటారు, కానీ ఇదే ఫ్యాక్టు. ఆయన ఎంఓ గురించి మాట్లాడతారు. మతాల పేరుతో విడదీసే పాలిటిక్స్తో వెళ్లాలా, లేకపోతే సొసైటీని ఒకటిగా చేర్చే పాలిటిక్స్ కావాలా? ఇదంతా వాళ్లే ఆలోచించుకోవాలి. ముస్లిమ్స్, యారోస్ అని విడదీసే పాలిటిక్స్ కావాలా, లేకపోతే బిహారీ ఫస్ట్ అనే రాజకీయం వాళ్ళకి కావాలా? అతని పబ్లిక్ మీటింగ్స్లో తేజస్వి పాటలు కూడా పాడారు. మీ మీటింగ్లో రికార్డ్ చేసిన పాటలొస్తాయి, అయితే ఆవిడ మీటింగ్లో ఆవిడ పాటలే పాడారు. మాట ఇస్తే మర్చిపోకూడదు. మోడీ ఇదే విధంగా చేస్తూ ఉంటే ప్రజలు మీకు ఎదురు తిరుగుతారు, మీరు ఫీల్ అవుతారు. ఓకే, ఆయన సమస్య చెప్తున్నారు. సమస్య ఏంటంటే ఇతను ఇలాంటి విషయాలు చెప్పి రాజకీయం యొక్క గొప్పతనాన్ని దింపేశారు. మీరు ఒక రాష్ట్రానికి నాయకుడిగా ఉండాలని అనుకుంటున్నారు. రాజకీయ కుటుంబం నుంచి వస్తున్నారు. మీ కుటుంబంలో 2 చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఇలా అంతా ఉండంగా రాజకీయంలో దానికి కావాల్సిన ముఖ్యత్వం అలాగే ఉండాల్సిందే. ఒక పెద్ద రాష్ట్రానికి ఒక నాయకుడిగా ఉండాలని మీ ఆలోచన ఉంటే దాని క్వాలిటీస్ మీకు ఉండాలి. మీరు ఇలాంటి విషయాల్ని ఈజీగా అసలు తీసుకోకూడదు. లేదు, పాటలు పాడుతుంటే ఎన్డీఏలో ఉన్న రాజకీయ నాయకులందరూ పెరుగుతున్న వాణిజ్యం గురించి మాట్లాడరు, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా మాట్లాడరు. ఇవాల్టి నుంచి 10 సంవత్సరాల ముందు మన దేశ పరిస్థితి ఎలా ఉండింది, ఎలా ఉండేదని నాకు లేకపోతే మిగతా వాళ్ళకి తెలిసేది కాదు. కానీ ఇవాళ చూడండి, మన ఇండియా లోకంలోనే ఎకనామీలో 5వ స్థానంలో ఉంది. ఇదొక ముఖ్యమైన విషయం. అందరూ ఏమంటారంటే ఎకనామిక్ స్టేటస్ ఎలా ఉంటే మాకెందుకని. ఒక దేశం యొక్క ఎకానమీ చాలా బలంగా ఉండుంటే స్టేట్ రెవెన్యూ పెరుగుతుంది. ఒక స్టేట్ రెవెన్యూ పెరిగినప్పుడు ఆ రాష్ట్రం బాగా అభివృద్ధికి వస్తుంది. రాష్ట్రం అభివృద్ధికి వచ్చినప్పుడు ఒకడు పేదవాడైనా సరే వాడి చేతిలో ఎక్కువ జీతం వస్తుంది. పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా ఎక్కువ అవుతుంది. ఇదే మన దేశం యొక్క ఫౌండేషన్. చెప్పాలంటే దీని మూలంగా మన దేశాన్ని మనం బలపరచచ్చు. బలపరిచే ఒక ముఖ్యమైన పథకం నాకు తెలిసినంత వరకు 2047 లోపల మన ఇండియా అభివృద్ధి చెందే ఒక దేశంలాగా ఉండాలంటే దానికోసం ఈ ఫౌండేషన్ని బలపరచాలి. ఇది ఒక చాలా మామూలు విషయమే. ఇంతవరకు ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ఆడవాళ్ల కోసం టాయిలెట్ కట్టాలని చూసారా? ఆడవాళ్ల కోసం కాదు, నాట్ ఈవర్ ఫర్ మెన్. బయట వెళ్లాలని ఎవరైనా ఆశపడతారా ఏంటి? ఎవరు వాళ్ల కోసం ఎవరు టాయిలెట్ కట్టాలని అనుకోలేదు. ఈ ఆలోచన చాలా బేసిక్ అయిన విషయం. మీరే ఆలోచించండి, ఒక బేసిక్ అయిన స్ట్రక్చర్ ఎంత బలపరుస్తుందో చూడండి. విజువల యోజన ఇవాళ అన్ని గ్రామాలకి గ్యాస్ వెళ్తుంది. పొయ్య, కట్టలు, పొగ వల్ల వాళ్ళకి శ్వాస సమస్యలు వస్తాయి. ఇవన్నీ చాలా ఫండమెంటల్, ఇంకా బేసిక్. కానీ మీరు ఏ గ్రామానికైనా వెళ్లారంటే ఇదంతా చాలా అవసరమైంది. ఒకటి, నా ప్రధానమంత్రిని చూశారంటే ఇవాళ ఏది అవసరమో అది వాళ్ళకి నెరవేర్చి వాళ్ళకి ఫౌండేషన్ని పెంచారు. ఇక రాబోయే 5 సంవత్సరాల్లో మన ఎకనామిక్ లెవెల్ని 3వ స్థానానికి తీసుకెళ్తామని నమ్మకం ఉంది. పోయిన 10 సంవత్సరాల్లో 25 కోట్ల ప్రజలు పోవర్టీ లైన్ నుంచి బయటకు వచ్చారు. ఈ డేటా అంతా ఆథెంటిక్ డేటా. నేనేవి ఒంటరిగా డేటాని తీసుకురాలేదు. 25 కోట్ల మంది పోవర్టీ లైన్ నుంచి బయటకు వచ్చారు. అభివృద్ధి దేశాలుంటాయి కదా, అభివృద్ధిని మనం చెందగలము.
అభివృద్ధి చెందడానికి ఒక అసెంబ్లీ ఉండాలి, అభివృద్ధి చెందడానికి ఒక బ్లాక్స్ తయారు చేయాలి, బ్లాక్ డెవలప్డ్ పంచాయత్, బ్లాక్ డెవలప్డ్ గ్రామాలు, దీని వైపే మన గవర్నమెంట్ నడుస్తుంది. ఇలా పాట పాడుకుంటూ స్పీచెస్ ఇచ్చే వీళ్ళకంతా ఏం జరుగుతుందో తెలీదు. అయితే చిరాగ్ పాశ్వాన్ అసలు అంబిషన్ ఏంటంటే మోడీ ఈసారి గెలిస్తే ఎటువంటి మినిస్ట్రీ కావాలని ఆశపడుతున్నారు? సరే, మొదటి విషయం సార్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. మినిస్టరే కదా. అవును సార్ అదే. థ్యాంక్ యూ. మొదటి విషయం నేను క్లియర్ చేయాలి. ఓవర్ అంబిషన్ అని చెప్పిన మీ నేరాన్ని నేను ఒప్పుకోను. అసలు నేను ఏమనుకుంటున్నానంటే మీ అందరికీ నేను ఒక విషయాన్ని క్లియర్ చేస్తాను. అంబిషియస్గా ఉండండి, ఓవర్ అంబిషియస్గా ఉండండి. మీరు ఓవర్ అంబిషియస్గా అవ్వనంత వరకు మీరు అసలు గెలవలేరు. ఈ లోకాన్ని చూసారంటే మనసాక్షి లేకుండా నడుచుకుంటుంది. ప్రజలు మిమ్మల్ని వెనకాల ఉండాలనుకుంటారు, డీమోరలైజ్ చేస్తారు, డీమోటివేట్ చేస్తారు. మీరు ఓవర్ అంబిషియస్గా ఉంటే మాత్రం మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మన అందరి దగ్గర ఇది ఉండాలి. అందువల్ల నేను ఓవర్ అంబిషియస్గా ఉండడం మంచిదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రేక్షకుల్లో ఎవరన్నా ఏమన్నా అడుగుతారా? సార్ మీరు యాక్టర్గా ఉండి కూడా చాలా స్మార్ట్గా అందంగా ఉన్నారు. నా ప్రశ్న ఏంటంటే మీరు క్యాంపింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రపోజ్ చేశారా? క్యాంపెయినింగ్లో మాత్రం అడుగుతున్నారా? నిజం చెప్పండి సార్. లేదు, ఏంటో తెలీదు. బట్ సమ్ ఫర్ రీజన్ అందరూ నా దగ్గరికి రావడానికి భయపడతారు. నేను అలాంటి వైబ్ ఇస్తున్నానో ఏంటో నాకు తెలియదు. బట్ ఓకే, అలాంటిది ఏమీ జరగలేదు. అలా జరిగితే నేనే బ్లష్ అయిపోతాను. జరగడం వరకు మంచిది. మీరు కంగనా రనౌత్తో సినిమా కలిసి చేస్తున్నప్పుడు మీరు బ్లెస్ అవ్వలేదా? ఆ సినిమాలో 2-3 సీన్స్ ఉన్నాయి, ఇప్పుడు మీకు చూపిస్తాను. Are you serious? कब मौसम बदलेंगे किसको है ये पता, प्यार हो जाता है कैसे, जाने ना जाने ना जाने ना जाने ना नजर से. చాలు సార్, అయిపోయింది. కట్ చేయండి సార్, అయిపోయింది. ఇందులో మీరు కొంచెం కూడా బ్లెస్ అవ్వలేదే? లుక్ ఎట్ మీ నౌ. నా ప్రశ్న ఏంటంటే మీ మూవీ డైలాగ్స్ అస్తమస్తికి మర్చిపోయి ఉంటారా? అవునవును, అయితే మీ పార్టీలో ఇంత పెద్ద పెద్ద స్పీచెస్ ని ఎలా ఇస్తున్నారు? మీరు చెప్పింది కరెక్టే. దిస్ యూస్ టు హ్యాపెన్. యాక్చువల్లీ రజత్ సార్, నేను సెట్స్కి వెళ్ళానంటే అప్పుడు నాకు షీట్స్ ఆఫ్ డైలాగులు ఇస్తారు. కానీ నేను చెప్పడం ప్రారంభిస్తే అది 1.5 పేజీగా చేసేస్తాను. నేను అలాగే చెప్పుకుంటూ పోతాను. ఎందుకంటే అది రాజకీయం కదా, కరెక్టే కదా. అది బేసికలీ వస్తూ ఉంటుంది, దాన్ని ఆపలేము. సో 1/2 నిమిషం ఉన్న సీన్ని నేను అలాగే 2 నిమిషాలు 3 నిమిషాలని లాక్కుండా పోతాను. సో ఇది నాకు పెద్ద సమస్యగా ఉండింది. నాకు డైలాగులు జ్ఞాపకం ఉండదు. కానీ నేను స్పీచెస్ని చదివి గుర్తుపెట్టుకుని నేను చెప్పను. మనసుకి ఏమనిపిస్తుందో అది చెప్పుకుంటూ పోతాను. తర్వాత ప్రేక్షకుల్లోంచి ఏమన్నా అడుగుతారా? మీరు ఇంత పెద్ద యంగ్ పొలిటికల్ లీడర్ కదా, మీరు బీహార్కి ముఖ్యమంత్రి ఎప్పుడవుతారో చెప్తారా? మేము చూసాం ఈ మధ్య మీరు ఎదుగుతూ వచ్చారు. మీరు బీహార్కి సీఎం ఎప్పుడవుతున్నారు? ఒకవేళ దీనికి ఏదైనా సమాధానం ఉండుంటే నేను ఖచ్చితంగా చెప్పేవాడిని. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలీదు. అదే నేను ఇంతకుముందు సరే, దీనికి చెప్పినట్టే. జవాబు చెప్పండి. నితీష్ కుమార్ పాశ్వాన్ ఎప్పుడు రిటైర్ అవుతారు? అన్నీ ప్రజల చేతిలో ఉన్నాయి. మనం పబ్లిక్ డొమైన్లో ఉన్నాం. ప్రజల్ని ఎవరు రిజెక్ట్ చేస్తారో వాళ్ళు ఉండరు, ఎవరు అంగీకరిస్తున్నారో వాళ్లే ఉంటారు. అంతే, సింపుల్. నేను బీహార్ నుంచి వస్తున్నాను. నేను మిమ్మల్ని ఏం అడగాలనుకున్నానంటే మీరు డిఫరెంట్ గా ఏం చేయాలనుకుంటున్నారు? ఇందులోకి వచ్చిన తర్వాత మీరు కొత్తగా ఏం చేశారు? మీకు ఆల్రెడీ తెలుసు నితీష్ కుమార్ జీ కూడా సీఎం గా ఉన్నారు. మీరు సీఎం గా వస్తే కొత్తగా ఏం చేస్తారో చెప్పండి సార్. నేను బీహార్ ఫస్ట్ అనే మేనిఫెస్టోతో ప్రారంభించాను. బీహార్లో చూసారంటే మనకి మల్టీనేషనల్, మల్టీ డెవలప్మెంట్ అవసరం అవుతుంది. మల్టీ డైరెక్షనల్ అప్రోచ్ చేయాల్సి ఉంటుంది. ఒక పక్క చదువు, అదే అందరికన్నా చాలా ముఖ్యమైన విషయం. సరైన చదువు రానంత వరకు ఈ జాతి, మతం, రాజకీయంగా ప్రజల్ని ఇలా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. ఇదంతా జరుగుతూనే ఉంటుంది. అందువల్ల అందరూ చదువుకోవాలి. రజత్ సార్, నాకేమనిపించిందంటే ఇవాళ నా పిల్లలు చదువుకోవడానికి కోటాకు వెళ్లాల్సి వస్తుంది. కోటాలో చదివేవాడు బీహారీయే, అది చెప్పేవాడు కూడా బీహారీయే, ఆ ఇన్స్టిట్యూషన్ ఓనర్ కూడా బీహారీ అయి ఉంటాడు. కానీ సిస్టమ్ మాత్రం రాజస్థానీ. ఎందుకు ఇలాంటి సిస్టమ్ పాట్నాలో ఉండకూడదు? ఇదెందుకో బాదల్పూర్, దర్గంగా, ముజాఫర్పూర్లో, బీహార్ యొక్క వేరే వేరే డిస్ట్రిక్ట్లో ఎందుకని ఎడ్యుకేషనల్ హబ్ని మనం తయారు చేయకూడదు? ఇంకో విషయం, స్టేట్ యొక్క రెవెన్యూ మనమే దాన్ని పెంచాలి. అది ఎలా జరుగుతుందో మీరే చెప్పండి.
మనం ఎంత లెక్కకి బ్లెస్డ్ అంటే రాజత్ సార్, మన స్టేట్కి చూశారంటే చాలా మంది టూరిజంకి ఇక్కడికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే అయోధ్యలో ఒక రాముడి గుడిని కట్టేశారు. నమ్మకం ఒక పక్క ఉండనివ్వండి, దాని గురించి మాట్లాడట్లేదు. ఈ చుట్టుపక్కల ఎకనామిక్ లెవెల్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ హోటల్స్ వస్తాయి, రిసార్ట్స్ వస్తాయి, ఎంఎన్సీలు వస్తాయి. ఒకవేళ అయోధ్యలో రాముడి గుడి కట్టే అవకాశం ఉండుంటే నా తల్లి సీతాదేవి గుడిని ఎందుకు సీతామణిలో కట్టకూడదని అడుగుతున్నాను. నౌ జస్ట్ ఇమాజిన్, ఆ గుడి కట్టిన తర్వాత నేను ఇంకోసారి చెప్తున్నాను, నమ్మకాన్ని పక్కన పెట్టండి, నమ్మకం వాళ్ళు వెళ్తారు. అయోధ్యకి సీతామణికి మధ్యన 6 లింక్స్ కారిడార్ కట్టారంటే రాముడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు సీతాదేవి గుడికి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. దాంట్లో ఏ మార్పు లేదు. అక్కడే బోధ్గయ ఉంది, అక్కడే గౌతమ్ బుద్ధుడి ఊరు. దాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా మార్చొచ్చు. ఇంటర్నేషనల్ టూరిస్టు అందరూ అక్కడికి వస్తున్నారు. దేవుడు మహావీర్ జన్మస్థానం అక్కడే ఉంది, లచ్వాట్. అదే అంతేకాకుండా వైశాలి అక్కడ ఉన్నారు. గురు గోవింద్ సింగ్ యొక్క చోటది. ఎన్ని సర్దార్ కులానికి చెందిన వాళ్ళు 6 అక్కడికి వస్తున్నారు తెలుసా? చాలా మంది వస్తున్నారు. ఒకవేళ అన్నిటినీ రిలీజియస్ టూరిజం ప్లేస్ గా దీన్ని మనం పెంచామంటే రెవెన్యూ జనరేట్ అవుతాం ప్రారంభిస్తుంది. మాది చూసారంటే ఒక అగ్రికల్చర్ ఏరియా. మా నాన్నున్న హాజీపూర్ లో చూసారంటే వ్యవసాయాలు. యాక్చువల్లీ హాజీపూర్ అరటిపండు చాలా ఫేమస్. హాజీపూర్కి వెళ్ళుంటే తెలుసుంటుంది. హాజీపూర్ లో ఉన్న అరటిపళ్ళు డౌన్ సౌత్ కి వెళ్ళింది అంటే అది బనానా చిప్స్. దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, దాన్ని ప్యాకేజింగ్ షిప్పింగ్ అవుతుంది. ఒకవేళ ఈ ప్రాసెసింగ్ యూనిట్ ని మన హాజీపూర్లోనే పెట్టామనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళకి డబ్బు ఎక్కువ దొరుకుతుంది. అక్కడే అన్ని ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ జరిగే అవకాశం ఉంది. మార్కెటింగ్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మన ప్రధానమంత్రి లోకం అంతా ఫేమస్ గా చేశారు. ఇప్పుడు మన మకానాన్ని అక్కడే మనం ప్యాకేజింగ్ చేసామనుకోండి, దాన్ని ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేసామంటే అప్పుడు రైతు దగ్గర బోల్డ్ డబ్బు వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే వర్షం విపత్తుల్ని సరిచేయడానికే మా సగం జీవితం పోతుంది. సగం బీహార్ ఇలాగే ఉంటుంది. నేనే జోష్యని కాదు, నేను ఒకటి రాసిస్తాను. జూలై రానివ్వండి, నా సగం బీహార్ కరువుకి పోతుంది, సగం బీహార్ వర్షానికి పోతుంది. దీనికి కావాల్సిన పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి కదా. మేకింగ్ ఆఫ్ రివర్స్ ని కూడా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. నదులన్నింటినీ మనం కలపాల్సి ఉంటుంది. దాని మూలంగా మనం కరువుకి ఒక దారి తీసుకురావచ్చు. ఎక్కువగా నీళ్లున్న చోటుని డైవర్ట్ చేసి ఎక్కడ నీళ్ళు లేవో ఆ ప్రదేశాలకి మనం నీళ్ళు ఇవ్వచ్చు. ఇలాంటి బేసిక్ విషయాల్లో మనం వెంటనే యాక్షన్ తీసుకున్నామంటే, వర్క్ చేయడం ప్రారంభిస్తే బీహార్ని మళ్ళీ బీహార్ ఎందుకు గ్లోరీగా ఉండిందో ఆ గ్లోరీని మళ్ళీ మనం తీసుకురాగలం. అదే యూనివర్సిటీని మనం తిరిగి తీసుకురావచ్చు, హాస్పిటల్స్ తీసుకురావచ్చు. బీహార్లో మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి చూడండి, ఇలాంటివన్నీ ఎక్కడా లేనే లేదు. ఈ అన్ని విషయాల్ని నేను చెప్తున్నాను కదా, ఈ మల్టీ డైరెక్షనల్ అప్రోచ్ టార్గెట్ ఓరియంటెడ్గా ఉంటుంది. టైం బౌండ్ చేసి మనం దీన్ని డెవలప్ చేసి తీరాలి. ఇదే నా ఆలోచనగా ఉంటుంది. అండ్ ఇదంతా ఫ్యూ ఎగ్జాంపుల్స్. అండ్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్ కన్సర్నింగ్ బీహార్ యొక్క ఏ సమస్య అయినా నేను సొల్యూషన్ ఇస్తాను. నేను ఇక్కడ సమస్యలు చెప్తానికి రాలేదు, సమాధానం చెప్తానికి వచ్చాను.